ఒక రాక్షసుడికి చాలా అందమైన తోట ఉండేది. దానిలో అతను చాలా సంతోషంగా ఉండేవాడు. అతను లేని సమయంలో పిల్లలు అక్కడ ఆడుకునేవారు. కొంతకాలం తర్వాత రాక్షసుడు అక్కడికి పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారని గ్రహించి పిల్లలను బయటకు పంపి తోట చుట్టూ పెద్ద గోడ కట్టి ఎవరినీ రాకుండా చేస్తాడు. దానివల్ల తోటలోకి ఎటువంటి గాలి, వెలుతురు రావడం మానేశాయి. అప్పుడు చలికాలం అవ్వడం వల్ల ఎప్పుడూ మంచు మరియు చలి మాత్రమే దానిలో మిగిలిపోతాయి. దానివల్ల ఆ రాక్షసుడు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఒకరోజు పిల్లలు గోడకున్న చిన్న రంధ్రం ద్వారా లోపలికి వస్తారు. వారు వచ్చిన వెంటనే తోట మళ్లీ పూలతో వికసిస్తుంది. ఇది చూసిన రాక్షసుడు తన తప్పు తెలుసుకుని గోడను కూల్చేసి పిల్లలతో స్నేహం చేస్తాడు. కాబట్టి మనం ఇతరులతో సంతోషాన్ని పంచుకున్నప్పుడే మన జీవితం కూడా ఆనందంగా, వసంతంలా ఉంటుంది. స్వార్థం కేవలం ఒంటరితనాన్ని మాత్రమే మిగుల్చుతుంది.